అమెరికాలో శరవేగంగా విస్తరిస్తూ జైత్ర యాత్రను కొనసాగిస్తున్న మన అమెరికా తెలుగు సంఘం మాట తొలి వార్షికోత్సవ సదస్సు కనీవిని ఎరగని రీతిలో ఏప్రిల్ 13-14వ తేదీల్లో న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరగనుంది. మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతోంది మాట మన అమెరికా తెలుగు సంఘం. నమస్తే తెలుగువారి మన సాక్షి న్యూస్. సేవ, సంస్కృతి, సమానత్వం ప్రధాన సూత్రాలుగా ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగు సమాజానికి సేవ చేయడానికి ఏర్పాటైన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట ఫస్ట్ కన్వెన్షన్కు రెడీ అయింది. ఏప్రిల్ 13 నుంచి న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్లో 2 రోజుల పాటు జరగనున్న వేడుకలపై సాక్షి ఎన్ఆర్ఐ స్పెషల్ షో. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట మొట్టమొదటి కన్వెన్షన్కు సిద్ధమైంది. ఏప్రిల్ 13-14 తేదీల్లో 2 రోజుల పాటు గ్రాండ్గా జరిగే ఈ కన్వెన్షన్కు న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్ ముస్తాబవుతోంది. కని విని ఎరుగని రీతిల్లో తెలుగు వైభవం చాటేలా మొట్టమొదటిసారి ఈ మహాసభలు జరగనున్నాయి. సంస్థ ప్రారంభమైన ఏడాదిలోనే న్యూజెర్సీ ప్రాంతంలో అతిపెద్ద కన్వెన్షన్ ఏర్పాటు చేయటం ఇదే తొలిసారి కావటం విశేషం. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట మొట్టమొదటి కన్వెన్షన్కు న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్ ముస్తాబవుతుంది. ఏప్రిల్ 13-14 తేదీల్లో 2 రోజుల పాటు తెలుగు వైభవం చాటేలా ఈ మహాసభలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాలకు 1000 మందికి పైగా అతిథులను ప్రత్యేకంగా ఆహ్వానించింది మాట. ఈ వేడుకలకు హాజరయ్యేందుకు అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి ప్రవాసాంధ్రులు భారీగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. ఎందరో ప్రముఖులు వస్తున్న ఈ కన్వెన్షన్ ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వివరించారు. ఎక్కడా రాజీ పడకుండా వేలాదిగా తరలివచ్చే ప్రజలకు ఇసుమంతైన అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక వచ్చిన అతిథులను ఆకట్టుకునేలా 2 రోజుల పాటు వినూత్నమైన కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు వివరించారు. ఏప్రిల్ 13, ఏప్రిల్ 14 మాట కన్వెన్షన్ జరుగుతుంది. మీరందరూ దానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఈ కన్వెన్షన్తో పాటుగానే మనం స్టార్టప్ కన్వెన్షన్ కూడా ఏర్పాటు చేశాము. ఇక్కడ స్టార్టప్ ఎంటర్ప్రెనర్స్ మళ్ళీ ఇన్వెస్టర్స్కి ఇది ఒక మంచి అవకాశం. మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నాయి, ఎవరైనా ఇన్వెస్టర్స్ కావాలి అంటే మీరు డెఫినెట్గా మాకు ఏప్రిల్ 9 లోపలే మాకు కాంటాక్ట్ అవ్వండి. నంబర్ 609-851-6127. అగైన్ 609-851-6127. మీరు ఇన్వెస్టర్ అయినా సరే, మీరు ఎంటర్ప్రెనర్ అయినా సరే, మీకు మంచి అవకాశం కావాలి అనుకుంటే మాకు సంపర్కం కండి. దీనికంటే మంచి అవకాశం మీకు రాదు. ఇన్వెస్టర్స్ మళ్ళీ ఎంటర్ప్రెనర్స్ని ఒకటే ప్లాట్ఫామ్ దగ్గర తీసుకొచ్చి ఒకరి అవకాశాలు ఒకరికి పంచుకోవడానికి ఇది మంచి అవకాశం ఉంది. సో ఏప్రిల్ 14 ఫ్రమ్ 3 to 6 PM మీరేమి టికెట్లు కొనాల్సిన అవసరం లేదు. జస్ట్ కాలర్స్ 609-851-6127. నా పేరు ప్రకాష్ కపిలా అండి. నేను స్టార్టప్ చైర్. ఏప్రిల్ 14 మాటా కన్వెన్షన్లో స్టార్టప్ కన్వెన్షన్కి రండి. థ్యాంక్ యూ సో మచ్. మాటా మహాసభల్లో 2 రోజుల పాటు పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసింది మాట. ఏప్రిల్ 13న బ్యాంకెట్ డిన్నర్ జరగనుంది. వెల్కమ్ రిసెప్షన్తో వేడుకలు ప్రారంభమవుతాయి. ప్రారంభోత్సవ గీతంతో మహాసభలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వేరువేరు రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన ప్రముఖులకు మాటా అవార్డులు అందించనుంది. మాటా మహాసభల్లో ప్రత్యేక ఆకర్షణగా సినీ సంగీత విభావర్లు ఉండనున్నాయి. ఈ మహాసభల్లో మొదటి రోజు స్పెషల్ అట్రాక్షన్గా ఆర్పి పట్నాయక్ నిలవనున్నారు. సంగీత ప్రయోగాలకు పేరుగాంచిన ఆర్పి పట్నాయక్ కాన్ఫరెన్స్కు వచ్చిన వారిని అలరించనున్నారు. ఆర్పి పట్నాయక్ సంగీత హోర్లో ప్రేక్షకులు తడిసి ముద్దవడం ఖాయం అంటున్నారు మాటా సభ్యులు. ప్రముఖ సింగర్స్ సమీరా భరద్వాజ్, సాయి చరణ్, సౌజన్య, సాహితి, కౌశల్య, రోహిత్, వేణు శ్రీరంగం తమ గాత్రంతో అతిథులను అలరించనున్నారు. ఇక ప్రముఖ యాంకర్స్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. తెలుగువారు మాటా సభలకు విచ్చేసి రెట్టింపు ఆనందాన్ని పొందాలని నిర్వాహకులు కోరారు. కన్వెన్షన్ 2వ రోజు ఏప్రిల్ 14న ఉదయం అమ్మవారి పూజ జరగనుంది. విజయవాడ నుంచి వచ్చిన అర్చక స్వాములచే పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక ఈ వేడుకలకు టాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున సినీ తారలు విచ్చేస్తున్నారు. మాటా కన్వెన్షన్కు కార్తిక్ మ్యూజిక్ కాన్సర్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 2వ రోజు కార్యక్రమాలు కన్నుల పండుగగా జరిపించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్ 14న ఉదయం విజయవాడ నుంచి వచ్చిన అర్చక స్వాములచే అమ్మవారి పూజ జరగనుంది. 1000కి పైగా సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించిన సింగర్ కార్తిక్ సంగీత విభావారిని ఏర్పాటు చేశారు.
మాటా మహాసభలకు వచ్చేవారికి తనదైన స్టైల్లో సినీ సంగీత హంగామాను పంచనున్నారు. ఇక ఈ వేడుకలకు టాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున సినీ తారలు విచ్చేస్తున్నారు. హీరో నిఖిల్, ప్రముఖ కమేడియన్ ఆలీ వంటి పలువురు సినీ ప్రముఖులతో ప్రత్యేక కార్యక్రమాలు అలరించనున్నాయి. హలో వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు నితాషా. నేను బ్యాంకెట్ కోచర్ కింద మాటాలో చేస్తున్నాను. ఏప్రిల్ 13th and 14th మన తెలుగు అసోసియేషన్ బాగా ఘనంగా వేడుకలు చేయబోతున్నారు. కన్వెన్షన్ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ న్యూజెర్సీలో చేస్తున్నారు. సో ఈ యొక్క కన్వెన్షన్కి కార్తికేయ 1 and 2 ఫేమ్ అయిన హీరో నిఖిల్ గారు రాబోతున్నారు. అండ్ అలీ గారు రాబోతున్నారు, ఫేమస్ కమేడియన్. ఆర్పి పట్నాయక్ గారు, కౌసల్య గారు అండ్ గ్రాండ్ ఫినాలే బై కార్తిక్ గారు చే ఘనంగా ఈ వేడుకలు జరగబోతున్నాయి. సో ఇంకా చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు అండ్ ఫేమస్ యాంకర్స్ అండ్ తదితరులు రాబోతున్నారు. సో మీరందరూ కూడా విచ్చేసి ఎంజాయ్ చేస్తారు ఈ షో అని ఆశిస్తున్నాను. అండ్ ఈ యొక్క షో హ్యూజ్ హిట్ అవ్వాలంటే మీ అందరు ఒక సపోర్ట్ మాకు చాలా చాలా అవసరము. సో మీరు అందరూ సపోర్ట్ చేస్తూ ఈ ఒక షో ఘన విజయంగా జరగాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సాక్షి టీవీ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా కళా ప్రదర్శనలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఆహుతుల కోసం ప్రత్యేక ఎగ్జిబిషన్లు, వివిధ రకాల స్టాల్లు, వేర్వేరు ఫుడ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. బిజినెస్ సెమినార్లు, వివాహ పరిచయ వేదిక వంటి పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ ముగిసే వరకు దాదాపు 20,000 మందికి పైగా ఫుడ్ అరేంజ్ చేస్తున్నట్లు నిర్వాహకులు వివరించారు. పలువురు కళాకారులతో తెలుగు సాహిత్యం ఉట్టిపడేలా ప్రత్యేకమైన కార్యక్రమాలు అలరించనున్నాయి. రాజకీయ నాయకులతో ముఖాముఖి చర్చలు, ఒకే వేదికపై అభివృద్ధి, సంస్కృతి, కళలు, మాటాముచ్చట్లు ఇలా చెప్పుకుంటూ పోతే 2 రోజులు న్యూజెర్సీలో పండగ వాతావరణం నెలకొననుంది. ఎన్నో కార్యక్రమాలతో తెలుగువారిని మైమర్పించడానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మహాసభల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు మాటా కార్యవర్గం తెలిపింది. ఈ వేడుకలకు తెలుగు వారందరూ కుటుంబ సమేతంగా తరలివచ్చి విజయవంతం చేయాలని మాటా టీం పిలుపునిచ్చింది. సాక్షి ప్రేక్షకులకు నా నమస్కారం అండి. నేను ప్రవీణ్ గూడూరు, జనరల్ సెక్రటరీ ఫర్ మాటా, ఆల్సో కన్వెన్షన్ కోర్ కమిటీ మెంబర్ అండి. మాకు ఏప్రిల్ 13th, 14th రోజు మాటా కన్వెన్షన్ జరగబోతుంది. ఈ కన్వెన్షన్కి ఎంతో ఘనంగా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. చాలా అద్భుతమైన రెస్పాన్స్ రావడం జరిగింది. 2 నుంచి 3,000 వరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికి యాక్చువల్గా 2 రోజులు జరగబోతుంది. ఒకటి శనివారం రోజు బ్యాంకెట్ నైట్ జరగబోతుంది. దీనికి ఆర్పి గారు మనకు మ్యూజిక్ షోతో అలరించబోతున్నారు. అలాగే 14th రోజు ఓల్డ్ డే ఈవెంట్ జరగబోతుంది. దీని నైట్ కార్తీక్ షోతో ఇది ముగియబోతుంది. కార్తీక్ షోకి ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలామంది చాలా రోజుల నుంచి ఈ షో కోసం వెయిట్ చేస్తున్నారు. మీరందరూ కూడా మాతో పాటుగా కలిసి ఈ ఈవెంట్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను. దీనికి ఇండియా నుంచి నిఖిల్ గారు మరియు అలీ గారు కూడా మనకు గెస్ట్లుగా రాబోతున్నారు. మనమందరము ఈ 13th, 14th రోజు మాటా కన్వెన్షన్లో పాల్గొని ఎంతో ఆస్వాదిస్తూ దీన్ని ఘనంగా జరుపుకుందామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. న్యూజెర్సీ ప్రాంతంలో అతిపెద్ద మొట్టమొదటి కన్వెన్షన్ ఏర్పాట్లు పూర్తి చేసింది మాటా. గత 6 నెలల నుంచి ఎంతో శ్రమించి ఈ కన్వెన్షన్ను రూపుదిద్దినట్టు మాటా కార్యవర్గం తెలిపింది. ఏప్రిల్ 13, 14 తేదీల్లో 2 రోజుల పాటు గ్రాండ్గా జరిగే ఈ కన్వెన్షన్కు తెలుగు వారందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి గ్రాండ్ సక్సెస్ చేయాలని మాటా టీం కోరింది. అందరికీ నమస్కారం. నా పేరు దీప్తినా గ్యాయవరపు. నేను మాటా బ్యాంక్వెట్ చైర్నండి. సో ఈ నెల ఏప్రిల్ 13, 14న న్యూజెర్సీలో రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో జరగబోతున్న మాటా కన్వెన్షన్, మన తెలుగు అసోసియేషన్ కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి. ఆల్రెడీ మాకు చాలా ఘనమైన రెస్పాన్స్ వచ్చిందండి. చాలా మంది వస్తున్నారు. చాలా కార్యక్రమాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. సో బ్యాంక్వెట్ రోజు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారు అండ్ కౌసల్య గారు రాబోతున్నారు. అంతేకాకుండా ప్రముఖ హీరో నిఖిల్ రాబోతున్నారు. కమెడియన్ ఆలీ గారు కూడా రాబోతున్నారు. బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ మందా కూడా రాబోతున్నారండి. అంతేకాకుండా ఎంతోమంది సింగర్స్ అండ్ యాంకర్స్ కూడా రాబోతున్నారు. సో మీ అందరి విషెస్ కూడా మా అందరికీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ అవకాశం మాకు అందించిన సాక్షి టీవీకి థ్యాంక్ యూ సో మచ్. సాక్షి టీవీ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారము. నా పేరు గోపి ఉట్కురి. నేను మాటా కన్వెన్షన్ పొలిటికల్ కమిటీ కోచైర్. ఏప్రిల్ 13 మరియు 14 తారీఖున న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో జరుగుతున్న మాటా కన్వెన్షన్కి మేము పొలిటికల్ వేదిక నిర్వహిస్తున్నాము. ఈ వేదికకు ముఖ్యులుగా న్యూజెర్సీ సెనేటర్ శామ్యుయల్ థామ్సన్,
అదేవిధంగా శాంతి నర కౌంటీ కమిషనర్ విచ్చేస్తున్నారు. ఈ వేదికలో ముఖ్య టాపిక్ ఏమిటంటే ఎనేబుల్మెంట్, ఎంగేజ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ తెలుగు పీపుల్ ఇన్ యుఎస్ పాలిటిక్స్. ఈ చర్చలో అమెరికా నుంచి ప్రతినిధులు పాల్గొనేసి ముందు తరాలకు ఉపయోగపడే విధంగా ఇలాగ తెలుగు ప్రజలు దీంట్లో పాలిటిక్స్లో ఎట్లా ఇన్వాల్వ్ కావాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఎట్లా పార్టిసిపేషన్ చేయాలనేది దాని మీద వక్తలు మాట్లాడతారు. మాట అనేది గత సంవత్సరం ప్రారంభమైంది, అతి కొద్ది కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. మాట యొక్క కోర్ ప్రిన్సిపల్స్ ఏంటంటే సేవ, సంస్కృతి మరియు సమానత్వం. ఈ 3 ప్రిన్సిపల్స్ నన్ను ఎంతగానో ఆకర్షించి నేను వాలంటరీగా పార్టిసిపేట్ చేసేటట్టు చేసినాయి. అదేవిధంగా నేను నాతో పాటు నలుగురిని కలుపుకొని మేము గత సంవత్సరం నుండి సేవా సంస్కృతి దాంట్లో బాగా పార్టిసిపేట్ చేస్తున్నాము. ఈ జరుగుతున్న ఈవెంట్కి 23 రాష్ట్రాల నుండి ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. వాళ్ళతో పాటు ఇక్కడ లోకల్ ప్రజలు కూడా పాల్గొంటున్నారు. అందరూ ఈ కన్వెన్షన్తో పాటు ఈ పొలిటికల్ వేదికలో పార్టిసిపేట్ అయ్యేసి ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయాలనేసి నా విన్నపము. నాకు ఈ అవకాశం ఇచ్చిన సాక్షి టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.